హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే కోపన్ రైస్తో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికైతే ముందుగా మనము ఒక గ్లాసు మినపప్పు తీసుకుందాం. నేను ఈ గ్లాస్ క్వాంటిటీతో మినపప్పు తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. నేను పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. మీరు నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ శనగపప్పు వేసుకోవాలండి. నా దగ్గర శనగపప్పు లేదని నేను శనగలు ఉన్నాయని వేస్తున్నాను. మీరు శనగపప్పు వేసుకోండి, లేదా ఇలా శనగలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం వాష్ చేసుకొని నానబెట్టుకుందామండి. ఇలా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము దానికి సరిపడా రైస్ తీసుకుందామండి, రేషన్ రైస్. మనం ఇందాక ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకోవాలండి. ఇలా సెకండ్ గ్లాస్, సెకండ్ వన్, నెక్స్ట్ థర్డ్ వన్. ఇలా ఒక గ్లాస్ మినపప్పుకు 3 గ్లాసుల రైస్ తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా మనం వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా 2 to 3 అవర్స్ మనము నానబెట్టుకోవాలండి వీటిని. నెక్స్ట్ వచ్చేసి మనకు అటుకులండి. ఇవి దొడ్డు అటుకులైనా వేసుకోవచ్చు, సన్నం అటుకులైనా వేసుకోవచ్చు. మీదికి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. నెక్స్ట్ దీని ప్లేస్లో మీరు అన్నం కూడా వేసుకోవచ్చు. నైట్ అన్నం మిగిలిపోతుంది కదండి, అప్పుడు ఆ అన్నం మిగిలిన అన్నాన్ని కొంచెం ఈ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం దీంట్లో వాష్ చేయాలండి. ఇవి వాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. మీకు ఇలా నానిపోయి ఉంటాయి. ఇలా నానిపోయిన తర్వాత ఇవి సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. ముందైతే ఇది మిక్సీ పట్టేసుకుందాం. మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టుకున్న పిండిని బౌల్లో వేసేసుకుందామండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు రైస్ మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడైతే మనం రైస్ను మిక్సీ పట్టుకుందామండి. ఈ రైస్ని మనము కొంచెం బరకగా రవ్వగా పట్టుకోవాలి. మనకి ఇడ్లీ రవ్వ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు. ఇలా మిక్సీ పట్టేసుకొని మనము ముందు పట్టుకున్న పప్పులో మనము కలిపేసుకుంటే సరిపోతుంది. 2 బ్యాటర్ కలిపేసుకొని మనం మార్నింగ్ ఇడ్లీ పెట్టేసుకోవడం అంతే, సింపుల్ అండి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం పర్మేట్ చేసుకుందాం. మార్నింగ్ వేసేసుకుందామండి. మూత పెట్టుకోవాలి. చూసారండి, మనకు నెక్స్ట్ స్టెప్ పిండి ఎంత పులిసిందో, మంచిగా బాగా పులిసిందండి. ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీ పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి మనం నా టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసేసుకొని దీన్ని మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు సరిపోయేంత క్వాంటిటీ సపరేట్గా తీసుకుంటున్నాను. ఇదైతే ఇడ్లీ పెడుతున్నాను కదా, దోశకి అయితే ఇలానే వేరే బౌల్లో తీసుకొని కలుపుకోండి. లేదంటే ఇడ్లీ పెట్టుకుంటే డైరెక్ట్ ఫస్ట్ ఇడ్లీ కనుక పెట్టుకుంటే మీరు ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇప్పుడు కలిపేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ పెట్టుకుందాం. ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకుందాం. మనం ఇడ్లీ పాత్ర పెట్టేసుకుందాం. ఇలా వాటర్ పోసి ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకా ఇడ్లీ పెట్టేసుకుందాం. నేను ఇడ్లీకి అయితే నెయ్యి వాడుతున్నానండి. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోండి. నేను ఏది చేసినా కొంచెం హెల్దీ వేలోనే చేస్తాను. ఆయిల్ తక్కువ వాడతాను. ఇలా మ్యాక్సిమం వీలైనంత వరకు అన్నిటికీ నెయ్యే వాడతాను. మీరు కూడా అలా వాడి చూడండి, మంచిగా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుందాం. సింపుల్ అండి. సేమ్ మనం రెగ్యులర్గా చేసుకునే బ్యాటర్ లాగే ఉంటుంది సేమ్. కాకపోతే కొంచెం రవ్వగా పెట్టుకోవాలి మనం దీనికి. సింపుల్. రెండిటికి ఇలా చేసేసుకుంటే ఒకేసారి పని అయిపోతుంది.
ఒకరోజు దోశ, ఒకరోజు ఇడ్లీ పెట్టేసేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను 2 ప్లేట్లు పెడుతున్నానండి. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇది హోల్స్ మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇవి పైకి పొంగినప్పుడు దీనికి అతుక్కోకుండా, ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయి కాబట్టి మనం ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి. హోల్స్ ఎప్పుడు మధ్యలో ఉండాలి. ఇలా ఓకేనా. ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. దీన్ని ఒక 10 to 12 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వెయిట్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఇడ్లీ అయితే అయిందండి. ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇడ్లీ ఇలా అయింది. తీసి చూస్తాను. చూసారండి ఇడ్లీ ఇలా పొంగాయో. మనకు బియ్యం రవ్వతోనే ఇలా పొంగుతాయండి. మీరు కూడా ఇలా చేసుకోండి. మనం ఇలా ఇడ్లీ రవ్వ లేకున్నా కూడా మనం ఓపెన్ రైస్ తోటి ఇడ్లీ, దోశ 2 వేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను ఇవి తీసి చూపిస్తాను. తీసానండి. ఇవి చాలా వేడిగా ఉన్నాయి. ఇవి చించి చూపిస్తాను మీకు. అదండి చాలా మృదువుగా మెత్తగా వస్తాయండి. మనం సేమ్ రవ్వ ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలానే వస్తుందండి. కాలుతున్నాయండి, వేడిగా ఉంది చాలా. చూసారా, మనకి సేమ్ ఇడ్లీ మనం నార్మల్గా రవ్వ ఇడ్లీ చేసుకున్నట్టే ఉంటుంది, తేడా ఏముండదు. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి. మీరు కనుక నాకు ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇంకా నేను నా వీడియోలో అన్ని హెల్త్ పరమైన వీడియోసే ఉంటాయండి. మీకు ఒకవేళ నచ్చితే నా ఛానల్ను విజిట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.